హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గత 2 రోజులుగా నేను ఒక వార్త వింటున్నా. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియక మీకు అందజేయలేకపోతున్నా. ఎందుకంటే ఎంత దిగజారిపోయినా మహిళలు కష్టపడితే వచ్చిన సొమ్ముని రాజకీయ నాయకులు తిన్నర్లే, అంత చీప్ బుద్ధులు ఉండవు వీళ్ళకి. ఎందుకంటే ఒక మహిళకి కుట్టు మిషన్ ఇచ్చి కుట్టు ఎలా కుట్టాలో నేర్పించిన దాంట్లో కూడా స్కాములు చేస్తారా, మరీ ఇంత దిగజారిపోయి బతుకుతారా రాజకీయ నాయకులని ఒక ఉద్దేశంతో నేను ఆలోచించి వీడియో చేయలేదు. కానీ వాస్తవాలకు వెళ్తే దగ్గర దగ్గర 150 కోట్ల కుంభకోణం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిందని తెలిసిన తర్వాత ఆడవారి సొమ్మే కాదు, కనీసం ఆలోచించకుండా చిన్న పిల్లల నోటి దగ్గర కూడిని కూడా లాగేసుకునే నాయకులు ఉన్నారు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, మరీ మన రాష్ట్రంలో అని తెలుసుకొని మీకు ఈ వీడియో అందించాలని చూస్తున్నాం. బేసికల్ గా కుట్టు మిషన్లు నేర్పిస్తూ ఉంటారు. వారికి జీవనోపాధి కల్పించడం కోసం గవర్నమెంట్ కుట్టు మిషన్స్ ఎలా కుట్టాలో నేర్పించి వారిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు, ఏదో కొంత సహాయంగా. అయితే నిజం చెప్పాలంటే ఈ కుట్టు మిషన్లు ఒక గవర్నమెంట్ ఒక ప్లేస్ లో పెట్టి వాళ్ళందరికీ మిషన్స్ అవి పెట్టేసి ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తూ ఉంటారు. అలా నేర్పించినప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళలో చాలా మంది ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు. అది 1 నెల 2 నెలలు కోర్స్ ఉంటుంది. మాక్సిమం 45 డేస్ ఉంటాయి ఇటువంటి కోర్స్ ఉంటాయి. 45 డేస్ లో వాళ్ళకి కుట్టు మిషన్ కుట్టడం అన్ని వచ్చేస్తే ఆ తర్వాత ఎవరైతే అక్కడ కోర్స్ చేశారో వారికి కుట్టు మిషన్లు ప్రభుత్వం తరఫున ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. ఇది అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రభుత్వం ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక 12 గంటల్లో ఆ టైం స్లాట్ ని ఎవరికి సంబంధించిన స్లాట్ ని వాళ్ళకి 2 hours అకామిడేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 2 గంటల్లో ఈ బ్యాచ్ వచ్చి నేర్చుకుని వెళ్ళాలి, 2 గంటల్లో ఈ బ్యాచ్ నేర్చుకుని వెళ్ళాలి అని చెప్తూ బ్యాచెస్ గా నేర్పిస్తూ ఉంటారు. అందుట్లో కూడా చాలా మంది ఒక్కో బ్యాచ్ కి 5 నుంచి 10 మంది ఉంటూ ఉంటారు. అటువంటి క్రమంలో ఒక్కొక్కరికి నేర్పించడానికి 3,000 రూపాయలు అవుతుంది మాక్సిమం. అంతే. బ్యాచ్ లో 5 ఉన్నప్పుడు 5 3 15,000, నెలకి 15,000 ఒక బ్యాచ్ కి ఇచ్చేది. అలా రోజుకి ఒక 5 బ్యాచ్లు 4 బ్యాచ్లు రన్ చేస్తూ ఉంటారు. నెలకి 60,000-70,000 ఎవరైతే టీచర్ ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏం జరుగుతుందంటే ఇలా ట్రైనింగ్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం దగ్గర దగ్గర 20,000 ఖర్చు పెట్టే అని లెక్కలు చూపిస్తూ ఉంది. ఇది పచ్చి అబద్ధం. నిజంగా మనిషి అన్నవాడు ఎవడు అంత డబ్బులు తీసుకోరు. అంత 20,000 నిజంగా ఖర్చు పెట్టేటట్లయితే ప్రైవేట్ గా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఫ్రీగా పనిచేస్తూ వాళ్ళకి కుట్టుకూలి పనులు చేస్తూ వాళ్ళ దగ్గరే నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి నేర్చుకునే వారికి 3,000 రూపాయలు అయ్యే ఖర్చుని 20,000 చూపిస్తున్నారు. అదే విధంగా ఒక్కొక్క మిషన్ ఎంత కాస్ట్లీ మిషన్ అయినా కూడా, నేను చెప్పేది జాకీలు ఆ మిషన్స్ కాదు, రెగ్యులర్ గా గవర్నమెంట్ ఇచ్చే మిషన్స్ ఏవైనా కూడా 4,500 నుంచి 5,000 ఉంటాయి. కానీ వీళ్ళు వాటిని దగ్గర దగ్గర 12,000 చూపిస్తూ ఉన్నారు. అలా చూస్తే ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 35,000. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మిషన్స్ ని ఎవరైనా వెండర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి ఆ మిషన్స్ ని ఇంత రేటుకి, కుట్టు మిషన్స్ కాస్ట్ ఒక 6,000 ఉందనుకోండి, వాళ్ళు 4,000కే కొనుక్కొని వస్తారు. అంటే బల్క్ లో కొన్ని వేల మిషన్స్ కొంటారు కాబట్టి 4,000కే గవర్నమెంట్ సబ్సిడీలో తీసుకుని వచ్చి వెలికిస్తుంది. కానీ ఇక్కడ అది జరగల. ఈ మిషన్స్ ని 12,000 చూపిస్తూ ఉన్నారు. అంటే ఒక్క మిషన్ పైన దగ్గర దగ్గర 7,000 నుంచి 8,000 వీళ్ళు పక్కకి తీశారు. అదే విధంగా వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ 3,000 అయితే అందులోంచి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి దగ్గర దగ్గర 17,000 పక్కకి తీశారు. అంటే ఒక మనిషికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం వీళ్ళు చూపించిన ఖర్చు 45,000. 45,000 ఇక్కడ అవుతుంది. మొత్తం కలిపినా కూడా 7-8,000 అవుతుంది. అంటే ఒక్కొక్క పర్సన్ పైన 30,000 నుంచి 35,000 ప్రాఫిట్ పెట్టుకున్నారు. అంటే ఆ విధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 150 కోట్లు స్కామ్ జరిగింది అనేది వాస్తవం. ఈ విధమైనటువంటి స్కామ్ కూటమి ప్రభుత్వంలో జరగడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మహిళలకు అండగా ఉంటాం, తెలుగు సోదరులు, తెలుగు సిస్టర్స్ అని మాట్లాడే సో కాల్డ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 150 కోట్లు కేవలం కుట్టు మిషన్స్ వాళ్ళకి ట్రైనింగ్ లో జరిగిందంటే ఇక రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వాటికి ఎంత రేంజ్ లో లాగుతారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా నేను చెప్పానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి చాలా క్లోజ్ గా ఉన్నటువంటి కంపెనీలే మిషన్స్, ట్రైనింగ్స్ అన్ని ప్రొవైడ్ చేశాయి అనేది తెలుస్తుంది. అంటే ఇందులోంచి షేరింగ్ వాళ్ళకు కూడా వెళ్ళిందా అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ బయట ప్రజలు కానీ
అడుగుతూ ఉన్నారు. ఏం జరుగుతుందో అనేది క్లియర్ గా తెలియదు. బట్ ఇది మాత్రం దారుణమైనటువంటి దోపిడీ, పెద్ద స్కామ్. ఇది చాలా పెద్ద స్కామ్. దీన్ని మరి ఎంతవరకు ఉపేక్షిస్తారో, ఎంతవరకు దీన్ని పోరాడతారో తెలియదు. పేద ప్రజలపైన, ఆడవాళ్ళపైన ఈ డబ్బులు లాక్కోవడం ఏందిరా కక్కు తెదవలారా అని చాలా మంది తిడుతూ ఉన్నారు. మరి ఆ తిట్లు ఎవరికి తగులుతాయో ఇంకా వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.